ఐశ్వర్యవంతులం అవ్వాల్సిన పని లేదు. దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో దేవునికి మనం ఇవ్వగలగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానుక పెట్టె వైపు తేరి చూసినప్పుడు భేదరాలైనటువంటి ఆ వృద్ధురాలు ఇచ్చినటువంటి కానుక 2 కాసులు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె విషయమై ఇచ్చిన సాక్ష్యము ఇక్కడున్న అనేక మంది ధనవంతుల కంటే తనకు ఉన్నదంతా, తన జీవనమంతా ఈమె ఆ కానుక పెట్టెలో వేసిందని చెప్పి ఆమెను అభినందించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము ఎంత ఇచ్చామన్నది ప్రాముఖ్యము కాదు, మన కొరకు మనం ఎంత దాచుకున్నామనేది మనము గ్రహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును.